ప్రియులరా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. పునరుద్ధాన దినాన్న మనం ఇలాగూ ప్రభును ఆరాధించడానికి ఈ రీతిగా మరి ప్రభు మనకి అనుకూలత ఏర్పాటు చేసినందుకు ఆయనకి స్తుతి మహిమ ఘనత చెల్లిస్తున్నాను. మనము ప్రార్థన చేసుకుని ఈ ఆరాధనను ప్రారంభించుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ పునరుద్ధాన దినాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభా, ఈ దిన ఆశీర్వాదం మాపై ఉంచండి తండ్రి. ప్రభా, మరి నీ కార్యాలు జరగడానికి నైనా అనేక ఆటంకాలు నైనా ఎదురవుతున్నాయి. సహాయం చేయండి. నీ ప్రజలుగా మేము కలిసి ప్రార్థించడానికి, నీ సేవను జరిగించడానికి మీరు వెసులుబాటు కలుగు చేయమని నేను వేడుకుంటున్నాం. మా రాష్ట్ర ప్రభుత్వాలను మీరు దీవించండి. మా యొక్క సెంట్రల్ గవర్నమెంట్ని మీరు దీవించండి. మా నాయకులకు మీ జ్ఞానం ఇవ్వండి. నైనా ప్రపంచ దేశాలని మీరు దీవించండి. నైనా ఈ కోవిడ్-19 నైనా తండ్రి ప్రభా విషయంలో ఎంతోమంది నైనా తండ్రి ప్రభా మరి ఈ యొక్క కరోనా వైరస్ బారిన పడి ఇబ్బందులు పడుతున్నారు. తండ్రి, నీ కృపలో మీరే భద్రపరచమని నేను వేడుకుంటున్నాం. సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దిన ఆశీర్వాదం మాపై ఉంచండి తండ్రి. ఈ సేవ నైనా తండ్రి ప్రభా, ఈ ఆరాధన నీ నా మహిమార్థమే జరుగునట్లు నీ కృపను మా ఎడలో చూపించండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ఆరాధన ప్రారంభం నుండి చివరి వరకు మీ తోడు, మీ సహాయం మీరు మాకు దయచేయమని మా ప్రభువుని, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులరా, ఈ ఉదయకాలము మనము ఒక స్తుతి కీర్తన చదువుకుందాం. బ్రదర్ ప్రసాద్ వచ్చి మరి 103వ కీర్తన మనకి చదివి వినిపిస్తారు. ఆ తరువాత మరి స్తుతి ఆరాధన మన యొక్క క్వైర్ వచ్చి పాటలు పాడి దేవుణ్ణి స్తుతిస్తారు. మీరు కూడా కలిసి వారితో కూడా పాడుతూ దేవుణ్ణి స్తుతించాలని మనవి చేస్తున్నాను. నౌ వీ విల్ రీడ్ ఏ సామ్, దెన్ ఆఫ్టర్వర్డ్స్ వీ విల్ హ్యావ్ ఏ సింగింగ్. 3 పాటలు మనం పాడుతూ దేవుని స్తుతిస్తాం. ప్రైజ్ ది లార్డ్. మన అందరము కీర్తనలు 103వ కీర్తన చదువుకుందాము. కీర్తనలు 103 1వ వచనం. కీర్తనలు 103 1వ వచనం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంనున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడి వారికి అందరికీ న్యాయం తీర్చును. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరిచెను. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వాద్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకంత దూరపరిచి ఉన్నాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసేయున్నది. మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకొనుచున్నాడు. నరుని ఆయువు గడ్డివలెనున్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును. దాని మీద గాలి వీచగా అది లేకపోవును, ఆ మీదట దాని చోటు దాని నెరుగదు. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును. ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును. యెహోవా ఆకాశమందు తన సింహాసనము స్థిరపరిచి ఉన్నాడు. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యం నెరవేర్చు బలశూరులారా, ఆయనను సన్నుతించుడి. యెహోవా సైన్యములారా,
ఆయన చిత్తం నెరవేర్చు ఆయన పరిచారకులారా, మీరందరూ ఆయనను సన్నుతించుడి. చివరి వచనము 22. యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలో నున్న ఆయన సర్వకార్యములారా, ఆయనను స్తుతించుడి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ప్రైజ్ లార్డ్. ఈ ఉదయకాల సమయంలో ప్రభు దినమందు చేరువచ్చిన విశ్వాసులందరికీ, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు ప్రతి ఒక్కరు కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు తెలియజేస్తూ ఉన్నాం. మనం దేవుని స్తుతిస్తూ ఒక 3 పాటలు పాడదామండి. మొట్టమొదటిగా జీవన గానాల పుస్తకాన్ని నుంచి 2వ పాట పాడదాం. ఆయన నా సంగీతము బలమైన కోటయును, జీవాధిపతి ఆయనే, జీవిత కాలమెల్లా స్తుతించెదను. 2వ పాట పాడదాం. బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్లా స్తుతించెదను. మన జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్లా స్తుతించెదను. ఆయనే నా సంగీతము, స్తుతుల మధ్యలో నివాసం చేసే దూతలెల్లా పొగడే దేవుడాయనే. స్తుతుల మధ్యలో నివాసం చేసే దూతలెల్లా పొగడే దేవుడాయనే. వేడుచుండు భక్తుల స్వరము విని, వేడుచుండు భక్తుల స్వరము విని, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. ఆయనే నా సంగీతము బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్లా స్తుతించెదను. మన జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్లా స్తుతించెదను. ఆయనే నా సంగీతము. ఇద్దరు ముగ్గురున నామమున ఏకీభవించిన వారి మధ్యలోన, ఇద్దరు ముగ్గురున నామమున ఏకీభవించిన వారి మధ్యలోన, ఉండేదనని నా మన దేవుని, ఉండేదనని నా మన దేవుని, కరములు తట్టి నిత్యం స్తుతించెదము, కరములు తట్టి నిత్యం స్తుతించెదము. ఆయనే నా సంగీతము బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్లా స్తుతించెదను. మన జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్లా స్తుతించెదను. ఆయనే నా సంగీతము. సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్లా స్తుతించెదను. సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్లా స్తుతించెదను. రాకడలో ప్రభుతో నిత్యముందును, రాకడలో ప్రభుతో నిత్యముందును, నొక్కేదము స్తుతించేదం పొగడేదము, నొక్కేదము స్తుతించేదం పొగడేదము. ఆయనే నా సంగీతము బలమైన కోటయును, జీవాధిపతియు
జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను, ఆయనే నా సంగీతము. హల్లెలూయా. ప్రియులారా, అదేవిధంగా దేవుని స్తుతిస్తూ మనము 314వ పాట పాడదామండి. 314వ పాట. ఏసే నా పరిహారి, ప్రియ ఏసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. దేవుని స్తుతిస్తూ 314వ పాట జీవనగాన పుస్తకాన్ని పాడదాం. ఏసే నా పరిహారి, ప్రియ ఏసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. ఎన్ని కష్టాలు అలిగినను, నన్ను కృంగించే బాధలను, ఎన్ని కష్టాలు కలిగినను, నన్ను కృంగించే బాధలను, ఎన్ని నష్టాలు శోభిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి, ఎన్ని నష్టాలు శోభిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి. ఏసే నా పరిహారి, ప్రియ ఏసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. నన్ను సాతాను వెంబడించిన, నన్ను శత్రువు ఎదిరించిన, నన్ను సాతాను వెంబడించిన, నన్ను శత్రువు ఎదిరించిన, పలు నిందాలు నన్ను చుట్టిన ప్రియ ప్రభువే నా పరిహారి, పలు నిందాలు నన్ను చుట్టిన ప్రియ ప్రభువే నా పరిహారి. ఏసే నా పరిహారి, ప్రియ ఏసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా నా పరిహారి. మనుమాన్యాలు లేకున్నా, మనోవేదనలు వేధించిన, మనుమాన్యాలు లేకున్నా, మనోవేదనలు వేధించిన, నరులెల్లారు నన్ను విడచిన ప్రియ ప్రభువే నా పరిహారి, నరులెల్లారు నన్ను విడచిన ప్రియ ప్రభువే నా పరిహారి. ఏసే నా పరిహారి, ప్రియ ఏసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత. చివరిగా 4వ వచనం పాడదామండి. ప్రభువే నా పరిహారి, బహువ్యాధులు నన్ను సోకినా, నాకు శాంతి కరువైనా, బహువ్యాధులు నన్ను సోకినా, నాకు శాంతి కరువైనా, శోధకుడు శోధించిన ప్రియ ప్రభువే నా పరిహారి, శోధకుడు శోధించిన ప్రియ ప్రభువే నా పరిహారి. ఏసే నా పరిహారి, ప్రియ ఏసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ
ప్రభువే నా పరిహారి, నాదారం నీ ప్రేమకు సాటెవ్వరు, దేవా నీవే నాదారం నీ ప్రేమకు సాటెవ్వరు, నా జీవిత కాలమంతా నిన్ను పాడి స్తుతించెదను, నా జీవిత కాలమంతా నిన్ను పాడి స్తుతించెదను. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. హల్లెలూయా. చివరిగా చిన్న పాటల పుస్తకం నుంచి సాంగ్స్ ఆఫ్ జెరూసలేం నుంచి మనము 13వ పాట పాడదామండి. కృతజ్ఞతలు చెల్లించెదను, కృతజ్ఞుడనై ఆరాధింతును, కనురెప్పగా నన్ను కాపాడిన నా కరుణామయిని కొనియాడెదను. 13వ పాట అండి, చిన్న పాటల పుస్తకం నుంచి 13వ పాట. కృతజ్ఞతలు చెల్లించెదను, కృతజ్ఞుడనై ఆరాధింతును, కనురెప్పగా నన్ను కాపాడిన నా కరుణామయుని కొనియాడెదను, కనురెప్పగా నన్ను కాపాడిన నా కల్వరి నాదుని పొగడెదను. కృతజ్ఞతలు రక్షణ భాగ్యము నాకందించగా, రక్షకుడేసే రిక్తుడాయనే, రక్షణ భాగ్యము నాకందించగా, రక్షకుడేసే రిక్తుడాయనే. రారమ్మని తన కరమును చాచి రాజుల గుంపులో చేర్చెనే, రారమ్మని తన కరమును చాచి రాజుల గుంపులో చేర్చెనే. కృతజ్ఞతలు చెల్లించెదను, కృతజ్ఞుడనై ఆరాధింతును, కనురెప్పగా నన్ను కాపాడిన నా కరుణామయుని కొనియాడెదను, కనురెప్పగా నన్ను కాపాడిన నా కల్వరి నాదుని పొగడెదను. కృతజ్ఞతలు సహవాసమున అల్పుడననగా సేవను నాకు అప్పగించెనే, సహవాసమున అల్పుడననగా సేవను నాకు అప్పగించెనే. సాదరమగునొక పాత్రగా చేసి పని చేయ నాకు నేర్పితివే, సాదరమగునొక పాత్రగా చేసి పని చేయ నాకు నేర్పితివే. కృతజ్ఞతలు చెల్లించెదను, కృతజ్ఞుడనై ఆరాధింతును, కనురెప్పగా నన్ను కరుణామయుని కొనియాడెదను, కనురెప్పగా నన్ను కాపాడిన నా కల్వరి నాదుని పొగడెదను. కృతజ్ఞతలు ఆకాశ పక్షులకు ఆహారమిచ్చుచు, అడవి పువ్వులకు అందమిచ్చునాయనే, ఆకాశ పక్షులకు ఆహారమిచ్చుచు, అడవి పువ్వులకు అందమిచ్చునాయనే. ఆధారమే లేని నా
జీవితానికి అభయమునిచ్చి ఆదుకున్నావే. ఆధారమే లేని నా జీవితానికి అభయమునిచ్చి ఆదుకున్నావే. కృతజ్ఞతలు చెల్లించెదను, కృతజ్ఞుడనై ఆరాధింతును. కనురేపగనను కాపాడిన నా కరుణామయుని కొనియాడెదను. కనురేపగనను కాపాడిన నా కల్వరినాదుని పొగడెదను. కృతజ్ఞతలు. హల్లెలూయా. ప్రియులరా, దయచేసి ప్రకటనలు గమనించాలని చెప్పి మనం చేస్తున్నాం. మనము తిరిగి ఈ యొక్క ఆరాధనలో మనము చేరి రావాలని చెప్పి, ప్రభు రిస్టోర్ చేయాలని చెప్పి మనం ప్రార్థన చేస్తున్నాం. ఆదివారపు ఆరాధనలు సమయాలు గమనించాలని చెప్పి మనం చేస్తున్నాం. ప్రతి ఆదివారము ఉదయం 7:30 గంటలకు ఇంగ్లీష్ ఆరాధన, అదేవిధంగా 10 గంటలకు తెలుగు ఆరాధన ఉంటూ ఉన్నది. ఉదయకాల సమయంలో 7:30 గంటలకు సండే స్కూల్ కూడా జరుగుతూ ఉన్నది. దయచేసి గమనించాలని చెప్పి మనం చేస్తున్నాం. అదేవిధంగా ప్రతి ఉదయము 10 గంటలకు లెర్నింగ్స్ ఇన్ లాక్డౌన్ అని చిన్నపిల్లల కొరకు ప్రత్యేక కార్యక్రమాన్ని మరి యూట్యూబ్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ చేయబడుతోంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ బిడ్డలను ప్రోత్సహించి అది వీక్షించాలని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రతిరోజు సాయంకాలము 7 గంటలకు డైలీ డిలైట్ అనే కార్యక్రమం ద్వారా మీ ముందుకు వస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా మరి చూస్తూ ఉన్నారు, అదేవిధంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇంకా తెలియని వారికి తెలియచేసి ఆ యొక్క ప్రోగ్రామ్ని చూడాలని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. ప్రియులరా, ప్రతి ఆదివారము ఈ విధంగా మనము లైవ్లో కనెక్ట్ అవుతూ దేవుని ఆరాధిస్తూ ఉన్నాం. అయితే దేవుని సన్నిధికి మనము అర్పణలు, కానుకలు తీసుకుని రావాల్సిన వారంగా ఉంటూ ఉన్నాం. ఇప్పటికే అనేక మంది మనకున్న ఫెసిలిటీ ద్వారా దేవుని యొక్క మందిరానికి కానుకలు పంపిస్తూ ఉన్నారు. దయచేసి ఇంకా ఎవరైతే ఇన్స్పైర్ అవుతూ ఉన్నారో దేవుని సన్నిధికి కానుకలు మేము పంపించాలని అనుకుంటూ ఉన్నాం అనుకున్న వారికి మీ స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడుతున్న మరి ఓపెన్ డోర్ మినిస్ట్రీస్ అకౌంట్ నెంబర్కి కానీ, అదేవిధంగా గూగుల్ పే నెంబర్కి కానీ మీ యొక్క అర్పణలు, కానుకలు పంపించాలని చెప్పి మనం చేస్తున్నాం. అదేవిధంగా సండే స్కూల్ చిల్డ్రన్ కూడా మరి కానుకలు ఇవ్వాలని ఆలోచన కలిగి ఉన్నట్లయితే దయచేసి వారు ఒక కవర్లో కానీ లేకపోతే ఒక బాక్స్లో కానీ వారి యొక్క మరి ఆఫరింగ్స్ వేసి ఉంచినట్లయితే అనుకూల సమయంలో దేవుని యొక్క మందిరానికి మీరు అందజేయవచ్చు. దయచేసి ఈ యొక్క ఆరాధనల గురించి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా దేవుని సేవకులు గతంలో మరి మనం చేసినట్లుగా ఈ యొక్క స్లమ్స్లో, మురికివాడల్లో ఉన్న బిడ్డలకు డైలీ వేజెస్ మీద ఆధారపడుతున్న వారికి కొన్ని ప్రొవిజన్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలని మనవి చేశారు. ఆ కార్యక్రమం, ఆ మంచి కార్యక్రమాన్ని ప్రభు జరిగిస్తూ ఉన్నాడు. ఇంకా ఎవరైతే ఆ యొక్క మంచి పనిలో పాలిభాగస్తులుగా ఉండాలనుకుంటూ ఉన్నారో దయచేసి మీరు ఆ యొక్క దేవుని సేవకుని లేకపోతే దేవుని మందిరాన్ని కాంటాక్ట్ చేయాలని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున మీకు వందనాలు తెలియచేస్తున్నాను. మరో పునరుద్ధాన దినాన్న ఇలాగూ దేవుని వాక్యాన్ని మీతో పంచుకునేటటువంటి భాగ్యాన్ని, అటువంటి ధన్యతను, అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు కూడా ఆయనకి స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రియులారా, మనము అనేక రకాలైనటువంటి పరిస్థితులు గుండా ప్రయాణం చేస్తూ ఉంటున్నాం. ఒక్కొక్క కుటుంబము, ఒక్కొక్క దేవుని బిడ్డ కూడా ఎన్నో శోధనల గుండా, ఎన్నో విపత్కరమైన పరిస్థితుల గుండా ప్రయాణం చేస్తూ ఉంటున్నారు. మా మట్టుకైతే ఒక అనుభవం నేను చెప్పగలను మీతో. ఈ దినాల్లో, ముఖ్యంగా లాక్డౌన్ అయినటువంటి దినాల్లో, ఈ యొక్క మనము ఇంటికే పరిమితమై ఉండిపోయినటువంటి ఈ దినాల్లో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ దేవుని యొక్క మాటలను తెలియపరచాలి. దేవుని యొక్క కార్యాలు ఆగిపోకూడదు, దేవుని సువార్త ఆగిపోకూడదు. చర్చిలు మూసివేయబడిన, సభలు జరగకుండా అయిపోయినా, లేక మనము ఇతర రకాలైనటువంటి సువార్త పనులు మనము మూతబెట్టినా కూడా దేవుని యొక్క వాక్యము ఆగిపోకూడదని ప్రియులరా మనము ఈ కార్యక్రమాలన్నీ ప్రారంభించాం. ప్రతి రోజు సాయంకాలము 7 గంటలకు డైలీ డిలైట్ అనేటటువంటి కార్యక్రమాన్ని మనం జరిగిస్తున్నాం. అలాగే ప్రతి దినము ఉదయకాలము వారమంతా కూడా ప్రియులరా ఈ యొక్క లెర్నింగ్స్ ఇన్ లాక్డౌన్ అనే చక్కని చిన్నపిల్లల కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఎంతో అద్భుతంగా
మరి మా కుటుంబం అయితే చాలా మరి ఈ లాక్డౌన్ టైంలో బోర్ కొట్టకుండా, లేకపోతే ఏదో మాకు టైం పాస్ అవడం లేదు అని లేకుండా చాలా హెక్టిక్గా గడుస్తున్నాయి 5 రోజులు, లేక ప్రతి గంట కూడా హెక్టిక్గా గడుస్తుంది. ఇలాంటి సమయంలో ఎన్నో శోధనలు మా మీద పడుతున్నాయి. మా మీద మరి సాతానుడు మరి అటాక్ చేస్తూ ఉంటున్నాడు. మీరందరూ కూడా ప్రార్థన చేయాలి. సంఘం అంతా మనం చెదిరిపోకుండా ఎక్కువ విశ్వాసంతో దేవునిలో ప్రార్థన చేయాలని మనవి చేస్తూ ఉంటున్నాను. ప్రియులారా, మనము లిటరల్గా చివరి దినాల్లో ఉన్నాం. నేను ఒక మరి వీడియో చూశాను. కొన్ని దేశాల్లో ప్రియులారా శవాలను మరి పాతి పెట్టలేక వాటిని సముద్రంలో పాడేస్తున్నారు. సముద్రంలో పారవేసినటువంటి శవాలు మళ్ళీ ఒడ్డు కొట్టుకొస్తున్నాయి. ఎంత భయంకరం! మళ్ళీ ఆ ఒడ్డు కొట్టుకొచ్చినటువంటి శవాల్ని ఎవరో మళ్ళీ ఎత్తి వాటిని సమాధి చేయవలసిన పరిస్థితి. ఈ రీతిగా రోగాలు, దరిద్రత, భయంకరమైనటువంటి పరిస్థితులు భూప్రపంచమంతా వ్యాపిస్తున్నాయి. దేవుని బిడ్డలు ఇప్పుడు ప్రార్థన చేయాలి. ప్రతి క్రైస్తవ బిడ్డ ఇప్పుడు ఒక సైనికుడి వలె లేచి నిలబడవలసిన సమయం. ప్రియులారా, మరి ఎంతకాలం మీతో పాస్టర్స్ దగ్గరుండి లేక కాపరుల దగ్గరుండి నడిపించే పరిస్థితి ఉంటుందో, ప్రతి కుటుంబం కూడా లేచి ఒక దివ్యమైనటువంటి మరి సైన్యంగా పనిచేయవలసిన అవసరత, అనేకులను ప్రేరేపించవలసిన అవసరత, అనేకులను దేవుని దగ్గరికి నడిపించవలసిన అవసరత, కన్నీటితో ప్రార్థన చేయవలసిన అవసరత ఏర్పడ్డది. ప్రియులారా, మనం అటువంటి గడియల్లో ఉంటున్నాం కనుక మనము దేవునికి అప్పగించుకుందాం. ప్రియులారా, మనల్ని మనం దేవునికి సమర్పించుకుందాం. ఒకసారి దైవజనులైనటువంటి భక్త సింగ్ గారు ఆయన యొక్క సువార్త పరిచర్యలో విస్తృతంగా దేవుని యొక్క కార్యాలు జరుగుతున్నాయి, సేవ జరుగుతుంది. ఆయన ఒక ప్రాంతానికి వచ్చారు. అక్కడ అనేక మంది ఆయనను సాగనంపడానికి, వీడుకోలు చెప్పడానికి వచ్చారు. ఆ యొక్క విలేజ్ రైల్వే ప్లాట్ఫామ్ అంతా కూడా కిక్కిరిసిపోయింది. విపరీతమైనటువంటి జనం. అయితే ట్రైన్ మూవ్ అవ్వడం లేదు. ట్రైన్ మూవ్ అవ్వడం లేకపోతే మరి అక్కడ మరి ఆయన గార్డ్ గారు వెతుక్కుంటూ అడుక్కుంటూ అంతా వస్తున్నారటండి. ఎవరు? హూ ఈజ్ భగత్ సింగ్ అని. అయితే ఆయన ఒక బోగీలో నేనే అండి భగత్ సింగ్ అని చెప్తే, దయచేసి ఒక మనవండి, ట్రైన్ ఆగిపోయింది, ట్రైన్ వెళ్ళడం లేదు, ఎందుకంటే చివరి నుండి మరి సిగ్నల్ కనబడడం లేదు కనుక మీ వాళ్ళకి మీరు చెప్పండి వెళ్ళిపోమని. అప్పుడే వెనక నుండి మేము ఆ యొక్క లైట్ చూపించగలము, ఆ యొక్క ఫ్లాగ్ చూపించగలము, లేకపోతే సిగ్నల్ ఇవ్వగలము. ఈ జనం అంతా కూడా ప్లాట్ఫామ్ మీద నిండిపోయి ఉన్నారు, దయచేసి మీ వాళ్ళని వెళ్ళిపోమని చెప్పండి అని. అప్పుడు బ్రదర్స్ ప్లీజ్ టేక్ లీవ్ అని ఆయన అందరికీ వందనాలు చెప్పి వెళ్ళమని కోరారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి సహోదరులందరూ వెళ్ళిపోతూ అడిగారట, బ్రదర్ గివ్ అస్ అ వర్డ్, వీ విల్ గో, మాకు ఒక మాట చెప్పండి, మేము వెళ్ళిపోతాం చివరిగా అంటే ఆయన లేవియ కాండం 6వ అధ్యాయం 13వ వచనం ఆయన చెప్పారటండి. లేవియ కాండము 6వ అధ్యాయం 13వ వచనం, వెన్ హీఈస్ డిపార్టింగ్ ఫ్రమ్ దెమ్, సువార్త సేవ ముగించుకుని వారి మధ్య నుండి బయలు వెడలి గొప్ప ఉద్యమం వచ్చింది. ప్రజలందరూ కూడా దేవుణ్ణి హత్తుకున్నారు. వారి మధ్య నుండి ఆ ట్రైన్ కదిలి వెళ్తూ ఉంటుండగా ఆయన లేవియ కాండం 6వ అధ్యాయము 13వ వచనం జ్ఞాపకం చేశారట. ఆ మాట ఒకసారి విందాం, చూడండి ప్రియులరా. చూడండి, ఈ మాట చెప్పారటండి ఆయన. ఆయన ఏమన్నంటే బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలను, అది ఆరిపోకూడదని చెప్పినప్పుడు ఆ మాట పట్టుకుని ప్రియులరా ఆ గ్రామస్తులందరూ కూడా అవును, మనము దేవుని కొరకు మండుతూ ఉండాలి, ఆ యొక్క దేవుని యొక్క మంట చల్లారిపోకూడదు, పరిశుద్ధాత్మ అగ్ని ఆరిపోకూడదని సంతోషంతో వాళ్ళు దేవుని సేవ చేయడానికి, ప్రార్థనలు చేయడానికి, సంఘ ఆరాధనలు నడిపించడానికి వారు వెళ్ళిపోయారట. ఇది నాన్న అపవాది కూడా ప్రియులరా సంఘాలలో ఉన్న అగ్నిని ఆర్పివేయడానికి, బలిపీఠం మీద అగ్నిని ఆర్పివేయడానికి, కుటుంబంలో బలిపీఠం మీద ఉన్న అగ్నిని ఆర్పివేయడానికి, నీ ఆత్మీయ జీవితంలో అగ్నిని ఆర్పివేయడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటున్నాడు. బిలీవర్స్ని డిప్రెస్ చేయడానికి, డిస్కరేజ్ చేయడానికి, కంప్లీట్గా సప్రెస్ చేసేయడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటున్నాడు. దేవుని బిడ్డ, నీవు కూడా ఆ దినాన్న ఆ దైవజనుడు చెప్పినటువంటి మాటను మనం కూడా తీసుకుని బలిపీఠం మీద అగ్నిని ఆరిపోకుండా ప్రియులారా మనం కూడా ప్రార్థనలతో, యాచనలతో దేవుని సన్నిధిని ఆశ్రయించినట్లయితే ఎంత మేలు. నేను ఇంకొక మాట మీకు జ్ఞాపం చేస్తాను. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళి కొన్ని విషయాలు మీకు చెప్పకముందు, అదేమిటి అంటే సమూయేలు గ్రంథంలో ఉండేటటువంటి 1 సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం 21వ వచనంలో ప్రియులారా ఆ స్త్రీ మరి ఆమె బిడ్డను కన్నది. అందరూ అంటున్నారు చుట్టూన్న వాళ్ళు, నీ కుమారుడు కలిగాడు, నీకు బిడ్డ పుట్టాడు, నువ్వేం భయపడకు అంటే ఆమె ప్రాణము విడిచేటటువంటి దుఃఖములో ఉన్నది. ఎందుకంటే మరి తన భర్త చనిపోయాడు. యుద్ధములో దేవుని మందసము, దేవుని సన్నిధికి సాదృశ్యంగా ఉన్నటువంటి, దేవుని ప్రెజెన్స్కి సాదృశ్యంగా ఉన్నటువంటి మందసము పట్టబడ్డది. శత్రువులు దానిని ఎత్తుకొని పోయారు.
ఆమె ఇంటిలో పురుషులందరూ చచ్చిపోయారు. తన మామ చనిపోయాడు, తన భర్త చనిపోయాడు ప్రియులరా, తన మరిది చనిపోయాడు యుద్ధములో. ప్రియులరా, దేవుని యొక్క సన్నిధి వారి మధ్యలో నుండి బయలు వెడిలిపోయినట్టుగా ఆమె గ్రహించింది గనుక ఆమె కూడా కన్ను మూస్తూ ఈ మాటలు అంటుంది. ప్రియులరా, ఏమన్నదండి దయచేసి చూడండి. 1 సమూయేలు గ్రంథము 4వ అధ్యాయం 21వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. దేవుని మందసము పట్టబడినదన్న సంగతి తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతి తెలుసుకొని ప్రభావము ఇశ్రాయేలీయుల నుండి పోయేదని చెప్పి తన బిడ్డకు ఈకాబోదు అను పేరు పెట్టెను. చూడండి, ఆ స్త్రీ చెబుతుంది, నా కుమారుడికి ఈకాబోదు అనేటటువంటి పేరు పెట్టండి. ఈకాబోదు అనేటటువంటి ఆ పేరుతో ఆయన్ని పిలవండి. ఎందుకంటే ప్రభావము లేక దేవుని శక్తి, దేవుని యొక్క బలము ఇజ్రాయేలీయులు అనేటువంటి దేవుని ప్రజలలో నుండి అది బయటికి వెళ్ళిపోయింది. ఇది నాన్న దేవుని బిడ్డలారా, మనం కూడా పరీక్షించుకోవాలి. ఈ కోవిడ్-19 మన మీద పడినటువంటి సమయంలో ఇన్ని రకాలైనటువంటి రీతులుగా దేవుని ప్రజలుగా మనము ప్రార్థనలు చేయలేక, వాక్యం చెప్పుకోలేక, సహవాసంగా కూడుకోలేక, ఎన్నో రకాలైన ఆర్థిక ఇబ్బందులతో ఎన్నో కుటుంబాలు ఎన్నో పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి ఈ సమయాల్లో దేవుని ప్రభావము దేవుని యొక్క ప్రజల్లో నుండి వెళ్ళిపోయేటటువంటి రీతిగా ఉంటుందా, లేక దేవుని ప్రభావముతో నింపబడేటటువంటి రీతిగా ఉంటుందా? ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. దీనికి కాంట్రాస్ట్గా న్యూ టెస్ట్మెంట్లో మనం ఆలోచన చేసుకున్నట్లయితే ప్రియులరా, సువార్తల భాగంలో చెబుతూ ఉంటాడు ప్రియులరా. సువార్తల భాగంలో ఒక స్త్రీ 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగినటువంటి మరి ఆ యొక్క వ్యాధితో బాధపడుతుంది. ఆమె ఎవరికీ చెప్పుకోలేదు, తనలో తాను మూలుగుతుంది. వైద్యుల దగ్గరికి తిరిగి తన ఆస్తి అంతా ఖర్చు పెట్టింది. డబ్బంతా అయిపోయి ఇప్పుడు దరిద్రురాలుగా, ఎంతో బేదరాలుగా మారిపోయింది. ఆమె విన్నది యేసు ప్రభువారు ఆ మార్గం గుండా వస్తున్నారని. ఆమె యేసు ప్రభువులో ఉండే ప్రభావాన్ని, శక్తిని గురించి విన్నది. ఆమె అనుకున్నది, నేను వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వస్త్రపు చెంగును, ఆ పరిశుద్ధుని యొక్క వస్త్రపు చెంగును ముట్టినా నేను బాగవుతాను. ఆ యొక్క దైవజనుని లేకపోతే ఆ యొక్క ప్రభు, ఆ దేవాది దేవుని యొక్క వస్త్రం ముడితే చాలని ఎంత కష్టపడి అక్కడికి వెళ్ళిందో, ఎంత కష్టపడి ఆయనను చేరుకుందో. గుంపులుగా ఆయన మీద మనుషులు పడుతుంటే ఆయన చెంగును ముట్టుకున్నప్పుడు వెంటనే ఆమె రక్తధార కట్టి ఆమె స్వస్థ చిత్తురాలైంది. అప్పుడు ప్రభు అంటున్నారు, నాలో నుండి ప్రభావం బయటికి వెళ్ళింది. నన్ను తాకినది ఎవరో చెప్పండి, నన్ను ముట్టుకున్నది ఎవరో చెప్పండి అంటే శిష్యులు అంటున్నారు, ప్రభువా, తండోపతండాలుగా మనుషులు నీ మీద పడుతున్నారు, అందరూ నిన్ను తాగుతున్నారు, అందరూ నిన్ను తోసివేస్తుంటున్నారు, నువ్వేంటి అందరూ నీ మీద పడుతుంటే నన్ను ఎవరు ముట్టారు అని స్పెషల్గా అడుగుతున్నావేంటి? నిన్ను ఇప్పుడు ముట్టుకోవాలా ఎవరైనా? అందరూ నిన్ను తాగుతున్నారు. లేదు, ఎవరో నన్ను ముట్టుకున్నారు, నా ప్రభావము వారిలోనికి వెళ్ళింది. అప్పుడు ఆమె గడగడలాడుతూ ఆయన ముందుకు వచ్చి మోకరించి జరిగిన సంగతి చెప్పుకుంది. అమ్మా, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచాను, సమాధానము గల దానవై నువ్వు వెళ్ళమ్మా అని చెప్తున్నాడు. దేవుని ప్రభావము ఆ స్త్రీలోనికి వెళ్ళింది, ఆమె స్వస్థ చిత్తురాలైంది. ఇక్కడ ఏలీ కుటుంబములో ఆయన కోడలు బిడ్డను కంటూ ప్రభావము దేవుని యొక్క మందిరములో నుండి, షిలోహులో నుండి, తన కుటుంబములో నుండి పోయిందని చెప్తుంది. ఈరోజు ప్రియులారా, ఒకవేళ ఏది పోయినా పర్వాలేదు, కానీ డబ్బు పోతే మళ్ళీ తిరిగి సంపాదించుకోవచ్చు. ఒకవేళ ఏది పోయినా మళ్ళీ తిరిగి సంపాదించుకోవచ్చు. కానీ దేవుని శక్తి, దేవుని ప్రభావం, దేవుని సన్నిధి మనల్ని విడిచిపెట్టినట్లయితే మళ్ళీ తిరిగి మనం పొందుకుంటామో లేదో. అందుకే ప్రియులారా, దేవుని యొక్క వాక్యం చెబుతుంది, ఆత్మను ఆర్పకుడి. పౌలు అంటున్నాడు, ఓ సంఘమా ఆత్మను ఆర్పకుడి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న మీరు ఎవరైనప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మీతో వ్యాజ్యమాడుతున్నప్పుడు, మిమ్మల్ని ఉజ్జీవ పదములో నడిపిస్తున్నప్పుడు, ప్రియులారా, మిమ్మల్ని రక్షణ కొరకు ప్రాధాయపడుతున్నప్పుడు మీ హృదయాలు కఠినం చేసుకోవద్దు, మీ జీవితాలు కఠినం చేసుకోవద్దు, కానీ గివ్ యువర్ సెల్ఫ్ టు గాడ్. దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. అప్పుడు ఆయన యొక్క సన్నిధి మీరు అనుభవిస్తారు. ఆయన కొరకు గొప్ప సాధనాలుగా వాడబడతారు ప్రియులారా. కనుక అలా వాడబడడానికి ప్రభు నిన్ను పిలుచుకున్నాడు, ఎన్నుకున్నాడు, రక్షించుకున్నాడు, దేవుని సంఘములో నిన్ను చేర్చుకున్నాడు. ప్రియులారా, నీవు నీ సొంత అభిప్రాయాలను బట్టి నువ్వు దేవుణ్ణి ప్రేమించేవాడవుగా ఉండాలని ఆయన కోరుకోవడం లేదు. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఏంటంటే నీ సొంత అభిప్రాయాలను బట్టి, నీ సొంత ఉద్దేశాలను బట్టి, నీ సొంత ఉద్రేకాలు కొన్నిసార్లు ఎంతగానో దేవుణ్ణి ప్రేమించాలని ఉంటుంది. కొన్నిసార్లు అసలు ఆ దేవుని జోలికే పోకూడదు అన్నట్టు ఉంటుంది. కొంతమంది ఉద్రేకంతో ఆయన్ని వెంబడిస్తారు, ఉత్సాహంతో వెంబడిస్తూ ఉంటారు.
కొంతకాలం కొరకే ఆ శరీర సంబంధమైన ఉజ్జీవము, ఉత్సాహం ఉంటుంది. అలా కాకుండా దేవుని యొక్క వాక్యముల మీద ఆధారపడినటువంటి బిడ్డలుగా మనందరం కూడా ఉన్నప్పుడు వర్షమైన ఎండ అయినా, సంతోషమైన దుఃఖమైన, ఎటువంటి పరిస్థితి అయినా దేవుని బిడ్డలారా మనము ప్రభు యొక్క మహిమ కొరకు జీవించాలని మనము లేఖనం పైన ఆధారపడతాం. ప్రభుని యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, మనుషుడు రొట్టె వలన మాత్రం బ్రతకడు, దేవుని మాట వలన బ్రతుకుతాడన్నాడు. కనుక ఎవ్రీ క్రిస్టియన్ దేవుని కొరకు మండాలి, దేవుని కొరకు జీవించాలి అనుకున్న వాళ్ళు ఇది నాన్న జ్ఞాపకం పెట్టుకోండి. మీరు దేవుని వాక్యాన్ని ప్రేమించి వాక్యాన్ని వెంబడించేవారై ఉండాలి. యూ మస్ట్ బీ ఏ బైబిల్ లవింగ్ పర్సన్ అండ్ బైబిల్ ఫాలోయింగ్ పర్సన్. కనుక వాక్యాన్ని వెంబడించి వాక్యం మీద ఆధారపడే బిడ్డగా ఉండాలి. చూడండి లేఖనం ఏం చెప్తుందో. తిమోతి పత్రిక, తిమోతి రాసినటువంటి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. 3:14. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్య దినముల నుండి నీవెరుగుదువు కనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటివో ఆ సంగతి తెలుసుకొని వాటి అందు నిలకడగా ఉండుము. చూడండి, లేఖనాలు నువ్వు నేర్చుకున్నావు, బాల్యము నుండి నేర్చుకున్నావు. నువ్వు నేర్చుకున్నటువంటి వాక్యాల్లో ఎందు నిలకడగా ఉండు, అందులో నుండి కదిలిపోవద్దు. ఆ యొక్క ఆజ్ఞలలో నిలకడగా ఉండు, ఆ వాక్య ఉపదేశంలో నిలకడగా ఉండు. ప్రియమైన విశ్వాసి, దేవుని యొక్క వాక్యములో నిలకడగా ఉండాలి. కానీ మన బంధువులు ఎవరో ఏదో చెప్పారనో, లేకపోతే అత్తలు మామలు ఏదో చెప్పారనో, లేకపోతే ఎవరో తల్లిదండ్రులు ఏదో చెప్పారనో, మనుషుల యొక్క అభిప్రాయాలను బట్టి కాకుండా దేవుని వాక్యం ఏం చెప్తుందో అది తెలుసుకొని దానిని బట్టి జీవించవలసిన అవసరత ఉన్నది. ప్రియులారా, కీర్తనాకారుడు ప్రియులారా మరి ఈ వాక్యాన్ని ఎంతగా ప్రేమించాడో 119వ కీర్తనలో చెబుతాడు. మనందరికీ తెలిసిన మాట 119వ కీర్తన 105వ వచనంలో ఏమంటున్నాడండి? Psalm 119 verse 105. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు అది వెలుగై ఉన్నది అంటున్నాడండి. ఎంత మంచి మాట. ప్రభువా, నీ వాక్యము నాకు త్రోవ చూపించేది, నాకు వెలుగు చూపించేది, నన్ను మంచి వెలుగుతో నింపబడిన మార్గంలో నడిపించేది. కనుక నాకు చీకటి లేదు, కనుక మార్గంలో నాకు భయము లేదు. 72వ వచనం కూడా ఏమంటున్నాడు? 72వ వచనం, వేల కొలది వెండి బంగారు నాణముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. చూసారండి, నీవిచ్చిన ధర్మశాస్త్రము వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే నాకు చాలా శ్రేష్టమైంది, అది నాకు విలువైంది. ప్రభు, అవి లేకపోయినా పర్లేదు, కానీ నీ వాక్యం లేకపోతే నా కష్టం. నీ వాక్యము నాకు కావాలని వాక్యాన్ని వేల కొలది వెండితోనూ బంగారంతో ఆయన పోలుస్తున్నాడు. అలాగే ప్రియులారా, 11వ వచనం కూడా చదువుదాం. 119వ కీర్తన 11వ వచనం. నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. చూడండి, నీ వాక్యం నా హృదయంలో ఉంచుకున్నాను, అందువల్ల నేను పాపానికి దూరంగా ఉండగలను. పాపమునకు దూరంగా నేను పాపము చేయకుండా ఉండడానికి, లేకపోతే పాపంలో పడిపోకుండా ఉండడానికి నీ వాక్యం నాకు ఎంతో అవసరం. ఎంత గొప్ప మాట చెబుతున్నాడు. వాక్యం యొక్క విలువ ఎంత గొప్పదో చూడండి. వాక్యం ఎన్ని రీతిలుగా మనల్ని కాపాడుతుందో చూడండి ప్రియులారా. అలాగే కీర్తన 36:8 ఏమంటున్నాడు? కీర్తనల గ్రంథం 36వ అధ్యాయం 8వ వచనం. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. నీ ఆనంద ప్రవాహములోనిది, నీ వాక్యము ఒక ఆనంద ప్రవాహము లాంటిది, అందులో నుండి వారికి నువ్వు త్రాగిపిస్తున్నావు అంటున్నాడు. అందుకే పేతురు అన్నాడు, కొరతగా ప్రభువులో విశ్వసించినటువంటి వారిని వాక్యములో ఎదగమని చెబుతూ ప్రియులారా, పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. ఇది మనందరికీ తెలిసినటువంటి మాటే అయినప్పటికీ మళ్ళొకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. పేతురు అంటున్నాడు, మీరు వాక్యములో ఎదగాలి అని చెప్తున్నాడు. పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం అండి. సర్వశరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. ప్రభు వాక్యము ఎల్లప్పుడూ కూడా నిలిచేదిగా ఉంటుంది అని దేవుని యొక్క మరి దాసుడు చెబుతూ ఉంటున్నాడు. గడ్డి ఎండిపోతుంది, పువ్వు రాలిపోతుంది, కానీ ఎప్పుడు నిలిచేది దేవుని యొక్క వాక్యమే ప్రియులరా. ఇదే పేతురు భక్తుడు తన పత్రికలో చెప్తాడు, మీరు క్రొత్తగా జన్మించినటువంటి శిశువులను పోలిన వారే దేవుని యొక్క వాక్యం అనేటటువంటి పాలతో మీరు పోషింపబడండి, దేవుని యొక్క వాక్యం అనే పాలను త్రాగండి అని చెబుతున్నాడు.
కనుక ఏ క్రిస్టియన్, ఏ ట్రూ క్రిస్టియన్ ఈజ్ ఎ బైబిల్ బేస్డ్ క్రిస్టియన్. దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడుతూ జీవించండి. అభిప్రాయాలను బట్టి, మనుషుల యొక్క సలహాలను బట్టి, ఏదో మరి టీవీల్లో వచ్చేటటువంటి కథనాలను బట్టి, అడ్వర్టైజ్మెంట్లను బట్టి కాదు ప్రియులరా. దేవుని యొక్క వాక్యమును బట్టి మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకునేటటువంటి వారంగా మనం ఉందాం. ఆ తర్వాత మనం చూసినట్లయితే ప్రియులరా, క్రీస్తు కేంద్రీకృతమైనటువంటి వ్యక్తులుగా మనము తీర్చిదిద్దబడాలి. మొదటిది, దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి బ్రతుకును మనం నేర్చుకుంటూ, వాక్యమే మనకు ప్రామాణికంగా ఉండేటటువంటి, వాక్యమే మనకి మెజర్మెంట్గా ఉండేటట్టుగా చూసుకుంటూ, వాక్యంతో సరిపోల్చుకుంటూ మనం అడుగులు వేస్తూ ఉండాలి. ఆ తరువాత క్రీస్తు మనకి కేంద్రంగా మన జీవితానికి ఉండాలి. పౌలు భక్తుడు ఇచ్చిన స్టేట్మెంట్, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:21 మనం ఒకసారి చదువుదాం ప్రియులరా. చూడండి, ఫిలిప్పీ 1:21. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఎంత గొప్ప మాట చెబుతున్నాడండి. నేను క్రీస్తులో బ్రతుకుతాను, నేను క్రీస్తులో జీవిస్తాను, నేను క్రీస్తులో భోజనం చేస్తాను, నేను క్రీస్తులో నిద్రపోతాను అన్నట్టుగా నేను బ్రతకడం క్రీస్తు కొరకే. క్రీస్తే, నేను క్రీస్తును ధరించుకున్నాను అంటాడు ఇంకో చోట. నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, ఆయన వెంట రోజు అడుగులు వేసుకుంటూ వెళ్తున్నాను, మీరు కూడా నా వెంట రండి, నా వెనక రండి అంటాడు. ఎంత గొప్ప మాట. దేవుని బిడ్డలారా, మనం కూడా యేసు క్రీస్తును మన జీవితానికి కేంద్రంగా కలిగి జీవిస్తాం. అలాగే రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో కూడా పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. రోమన్స్ 14th chapter మరి verse 7 and 8 మనం చూస్తే ఈ మాటలు ఎలా ఉన్నాయి ప్రియులారా. మనలో ఎవడును తన కోసమే బ్రతుకడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోవచ్చున్నాము. కాబట్టి మనము బ్రతికినా చనిపోయినను ప్రభువు వారమై ఉన్నాము. చూడండి ఎంత మంచి మాటలు చెప్తున్నాండి. మన కోసమే మనలో ఎవడం బ్రతకడం లేదు. దేవుని సంఘమా, దేవుని యొక్క సంఘంలో ఉన్న ప్రతి బిలీవర్ కూడా అంటున్నాడు, మన కోసం మనం బ్రతకడం లేదు. విశ్వాసులారా, రోమా సంఘంలో ఉన్నటువంటి సభ్యులారా, మనము భోజనం చేసిన ప్రభు కొరకు చేస్తున్నాం, మనము పానం చేసిన ప్రభు కొరకు పానం చేస్తున్నాం, మనము జీవించిన మృతి పొందిన ప్రభు కొరకే, సమస్తం ప్రభు కొరకే అని ఆయన ఎగ్జార్ట్ చేస్తున్నట్టు మనం చూస్తున్నాం. 1 Corinthians 10th chapter verse 31. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తం కూడా దేవుని మహిమ కొరకు భోజనము చేసినా, పానము చేసినా, పెళ్లి చేసినా, ఇల్లు కట్టినా, మరొకటి కార్యక్రమం ఏది చేసినా ప్రియులరా, సమస్తంలో కూడా ప్రభువుకు మహిమ కలగాలి. నా బట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. ఏ క్రైస్ట్ సెంటర్డ్ పర్సన్, బిలీవర్, ఏ చైల్డ్ ఆఫ్ గాడ్, వాక్యం మీద ఆధారపడేటటువంటి బిడ్డగా ఉంటాడు. యేసుక్రీస్తును కేంద్రంగా కలిగినటువంటి బిడ్డగా ఉంటాడు. ఆయన కొరకు సాక్ష్యం ఇచ్చేటటువంటి వాడు ఇంకెలా ఉంటాడు అంటే ప్రియులరా, మత్తయి సువార్త 7వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చూద్దామండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 16వ వచనం. మనము ఫలభరితమైనటువంటి వారంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. కీర్తనలు 1:3 కూడా మనం చదువుదాం. మనందరికీ తెలిసినటువంటి మాటే కీర్తనలు 1:3. అక్కడ ఫలభరితమైనటువంటి క్రైస్తవుడి గురించి వ్రాస్తున్నాడండి. ఏ ఫ్రూట్ఫుల్ క్రిస్టియన్. చూడండి ప్రియులారా, అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయునదంతయు సఫలమగును. చాలు. గనుక ఇక్కడ విశ్వాసి ఎలా ఉంటున్నాడు, ఇక్కడ దేవుని బిడ్డ ఎలా ఉంటున్నాడు? దుష్టుల ఆలోచన చొప్పున నడువడు, పాపుల మార్గమున నిలబడు, అపహాసకులతో జత కట్టడు. అతడు ప్రత్యేకింపబడిన వాడు, అతడు యేసుక్రీస్తులో నాటబడినవాడు, ఫలించేవాడు, ఆకు వాడకుండా ఉండేవాడు. అతడు చేసేదంతా సఫలమయ్యేది. అతనిలో ఎప్పుడు కూడా మరి ఫలం ఉంటుంది. ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చేటటువంటి చెట్టులాగా ఉంటున్నాడు. ఏ ఫ్రూట్ఫుల్ క్రిస్టియన్. క్రీస్తు కేంద్రీకృతమైనటువంటి క్రైస్తవుడు ఫలభరితమైనటువంటి క్రైస్తవుడిగా ఉంటాడు. మనందరికీ తెలిసినటువంటి మాట గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు ఆత్మ ఫలమే మనగా అని 9 గుణ లక్షణాలని అక్కడ వివరించి చెబుతున్నాడు. మీరు, నేను, మనందరం కూడా ఆ ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ అనేది ఫలించాలని ఆయన కోరుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, చదువుదామండి దయచేసి ఒక్కసారి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. చాలండి. గనుక ఈ 9 గుణ లక్షణాలతో నింపబడిన ఫలము, దానిని ఏ ఫలము అన్నాడంటే
ప్రియులరా ఆత్మ ఫలము అన్నాడు. పరిశుద్ధాత్మలో మనము క్రైస్తవులుగా, విశ్వాసులుగా, దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలుగా, బాప్తీసం తీసుకుని ప్రభు బలలో పాలుపంపులు పొందుతూ దేవుని మందిరములో ఎదుగుతున్నటువంటి వారిలో రావలసినటువంటి గుణలక్షణాలు. అనేక మంది నీ మీద పగబట్టచ్చు, అనేక మంది నీ మీద చెడ్డ మాట్లాడచ్చు, అనేక మంది నిన్ను తృణీకరించవచ్చు, అనేక మంది నీకు హాని తలపెట్టవచ్చు. నీ బంధువులే, నీ తోటి స్నేహితులే, కానీ నీవు మాత్రము దేవుని ప్రేమను చాటి చెప్పేటటువంటి ఒక గొప్ప సాధనంగా, ఓ ఫ్రూట్ఫుల్ పర్సన్గా, ఫ్రూట్ బేరింగ్ పర్సన్గా ఉండాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు ప్రియులరా. అంత మాత్రమే కాదు ప్రియులరా, మరి ఫలభరితమైనటువంటి క్రైస్తవుడు మాత్రమే కాదు, ఈ క్రైస్తవుడు ఎలా ఉంటాడంటే హీ ఈజ్ ఎ పర్సన్, హీ ఈజ్ ఎ క్రాస్ బేరింగ్ పర్సన్. లూకాసు వార్త 9వ అధ్యాయము 23వ వచనంలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు సింహాసనాన్ని, కిరీటాన్ని ఆయన ఆఫర్ చేయడం లేదు, కానీ ఆయన ఏమంటున్నాడంటే లూకాసు వార్త 9:23లో ఏమంటున్నాడు ఒకసారి చూడండి. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. చూసారండి, ప్రభు ఏమంటున్నాడంటే నా బిడ్డగా ఉండాలనుకున్నవాడు, నా రాజ్యంలో ఉండాలనుకున్నవాడు, నా కొరకు సాక్షిగా ఈ లోకంలో జీవించాలనుకున్నవాడు ఇరుకు మార్గంలో ప్రవేశిస్తాడు. అతని జీవితంలో చాలా ఇరుకైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అతడు సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించేవాడిగా ఉండాలి. అతని జీవితంలో కష్టాలు వస్తాయి, అతని జీవితంలో ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, అందరి దగ్గర ఉన్నంత డబ్బు అతని దగ్గర ఉండకపోవచ్చు, అందరూ సుఖంగా బ్రతుకుతున్నట్టుగా అన్ని సుఖాలు అతనికి ఉండకపోవచ్చు, అతని నీతిని బట్టి, పరిశుద్ధతను బట్టి, అతని సత్యమును బట్టి, అతని యథార్థతను బట్టి. అయినప్పటికీ అతడు జీవించాలి. నా కొరకు, నా శిష్యుడిగా ఉండాలంటే సిలువను ఎత్తుకోవాలి. నా మహిమలో అతడు ఉంటాడు, నా శిష్యుడు, నా బిడ్డ. ఇది నాన్న యేసు ప్రభు యొక్క సిలువను మనం భరించడానికి, ఆ సిలువను మనం ఎత్తుకోవడానికి ఇష్టపడుతున్నామా ప్రియులరా? మనము అలాగూ ఇష్టపడాలని, ఆ రీతిగా మనము ముందుకు సాగి వెళ్ళాలని ప్రభువు కోరుతూ ఉంటున్నాడు ప్రియులరా. దేవుని యొక్క వాక్యం చెబుతుంది ప్రియులరా, మనము ఆ యొక్క శ్రమల గుండా, కష్టముల గుండా, ఇబ్బందుల గుండా వెళ్తామని పేతురు తన పత్రికలో చెబుతాడు. నూతనంగా మరి విశ్వాసంలోకి వచ్చినటువంటి వాళ్ళతో అంటున్నాడు, బంగారము ఎలాగైతే కొలిమిలోనికి వెళ్ళి శుద్ధి చేయబడుతుందో మీరు కూడా అలాగే శ్రమల గుండా వెళ్తారయ్యా బాబు, కష్టాల గుండా వెళ్తారు. కానీ నిర్మలమైనటువంటి బంగారము ఎలాగైతే మస్టు లేకుండా ఉంటుందో అగ్నిలోనికి వెళ్ళి వచ్చి మీరు కూడా శ్రమల గుండా వెళ్ళి వచ్చినప్పుడు పరిశుద్ధపరచబడి దగదగా మెరిసేటటువంటి దేవుని యొక్క మహిమను మీరు కలిగి ఉంటారని శ్రమల కొరకు సిద్ధపరుస్తూ ఆయన చెబుతున్నట్టుగా మనం చూస్తున్నాం ప్రియులారా. అంత మాత్రమే కాదు, యేసు ప్రభువుని వెంబడించేటటువంటి బిడ్డ, అ పర్సన్ హూ ఫాలోస్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మనం చూసాం ప్రియులారా, మొట్టమొదట హీ ఈజ్ అ బైబిల్ బేస్డ్ పర్సన్. రెండవది ఆయన మరి ఆ యొక్క మరి క్రీస్తు కేంద్రీకృతమైన జీవితం జీవిస్తాడని, మరి యేసు ప్రభువుని సెంటర్గా కలిగి ఉంటాడు. మూడవది అతడు ఫలభరితమైనటువంటి జీవితాన్ని జీవిస్తాడు. నాలుగవది సిలువను తన భుజం మీద ఎత్తుకునేటటువంటి వాడిగా ఉంటాడు. ఐదవది అతడు దేవుని ప్రేమను, దేవుని యొక్క ఆ సువార్తను తనలో ఉంచుకుని అలాగే ఉండిపోలేడు, కానీ ఇతరులతో షేర్ చేసుకునేవాడిగా ఉంటాడు. ఏ గాస్పుల్ షేరింగ్ పర్సన్. అపోస్తలుల కార్యాలు చూడండి ప్రియులారా, 14వ అధ్యాయంలో చక్కని మాట మనం చూస్తున్నాం ప్రియులారా. ఇక్కడ 12-13 వచనాలు. అపోస్తలుల కార్యాలు 14వ అధ్యాయము 12-13 వచనాలు. 4వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయము 12-13 వచనాలు. మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామమునే రక్షణ పొందవలని కానీ ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమని అనేను ప్రియులారా అని ప్రకటిస్తున్నారు ప్రియులారా. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం చూడండి, 4వ వచనం 5వ వచనం చదువుదాం. అపోస్తలుల కార్యాలు 8, 4, 5 వచనాలు. చెదిరిపోయినటువంటి వారు, దేవుని నమ్ముకున్నటువంటి విశ్వాసులు, కష్టాలు, ఇబ్బందులు వారి మీదకి వస్తే చెదిరిపోయినటువంటి పరిస్థితులు వచ్చాయి, అయినా కూడా వాళ్ళు సువార్త ప్రకటించుచు సంచారం చేస్తున్నారు. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణము వరకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. సమరయలో ఆయన క్రీస్తును ప్రకటిస్తున్నాడు. 12వ వచనం చదువుదామమ్మా. 12. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారతని నమ్మి
పురుషులను స్త్రీలను బాప్తిసము పొందిరి. కనుక యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వాక్యము యెరూషలేములోనే మాత్రమే ప్రకటింపబడడం లేదు, యూదయ సమరయ ప్రాంతములలో మాత్రమే ప్రకటింపబడడం లేదు, అది ఇంకా వ్యాపించుకుంటూ సమరయ ప్రాంతానికి వెళ్ళిపోయింది. సమరయలో ఫిలిప్పు ప్రకటిస్తూ ఉంటున్నాడు. వారందరూ కూడా స్త్రీ పురుషులు ప్రభునందు విశ్వాసం ఉంచి నమ్ముకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, యోహాను సువార్త 4వ అధ్యాయము 28వ వచనం కూడా ఒకసారి మనం చదువుదాం. సువార్తను ప్రకటించడంలో ఈ స్త్రీ ఎంత నైపుణ్యత కలిగి ఉన్నదో, ఎంత భారము కలిగి ఉన్నదో యేసు ప్రభు వారు సమరయ స్త్రీతో మాట్లాడారు. ఆమె జీవితం మార్చబడ్డది. ప్రియులారా, 28వ వచనం, నేను క్రీస్తును కాననియు ఆయన కంటే ముందుగా పంపబడిన వాడని అనియు చెప్పినట్టు మీరు నాకు సాక్షులు. ప్రియులారా, గనుక ఈ యొక్క సువార్తను పంచుకునేటటువంటి వారుగా ఉంటున్నారు. సమరయ స్త్రీ కూడా మనం చూసినట్లయితే యేసు క్రీస్తు ప్రభువారు సువార్తను ప్రకటించినప్పుడు ఆమె నమ్ముకోవడం కాకుండా సమరయ గ్రామంలోనికి వెళ్ళి యేసు ప్రభు యొక్క ప్రేమను అందరికీ తెలియచేసి ప్రభు చెంతకి వారిని నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత మనం చూసినట్లయితే ప్రియులారా, మరి మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో మరి యేసుక్రీస్తు ప్రభువును వెంబడించేటటువంటి వ్యక్తి మరి గర్విష్టిగాను అహంకారిగాను ఏదో అతిశయం చూపించేవాడుగా ఉండడు, కానీ అతడు విరిగి నలిగినటువంటి మనసుతో మరి తగ్గించుకునేటటువంటి బిడ్డగాను ప్రభువును వెంబడించేటటువంటి వానిగాను ఉంటాడనేటటువంటి సత్యాన్ని మనం నేర్చుకుంటున్నాం. ప్రియులారా, సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనంలో ఒక ఎగ్జాంపుల్ మనం చూద్దాం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటున్నాడంటే, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను అంటున్నాడండి. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచూ ఉన్నాను అని చెప్పేసి మరి ప్రభువు విరిగి నలిగినటువంటి మనస్సు కలిగినటువంటి వారిని గురించి ఆయన మాట్లాడుతున్నట్టు మనం చూస్తున్నాం. అలాగే ఇర్మియా గ్రంథం 44వ అధ్యాయం మనం చూసినట్లయితే 10వ వచనంలో ఆయన వారిని గురించి, ఇజ్రాయేలీయుల గురించి దుఃఖపడుతూ మాట్లాడుతున్నాడు. ఏమని దుఃఖపడతాడంటే, నేటి వరకు వారు దీన మనసు ధరింపకున్నారు, భయము నొందకున్నారు. నేను మీకును మీ పితరులకును నియమించిన ధర్మశాస్త్రమునైనను కట్టడలనైనను అనుసరింపకయే ఉన్నారు. గాడ్ లైక్స్ ఏ హంబుల్ పర్సన్. గాడ్ బ్లెసెస్ ఏ హంబుల్ పర్సన్. ఎవడు దీనుడై విరిగి నలిగిన హృదయం గలవాడై ఉంటాడు, వాడిని నేను దృష్టించున్నాను ప్రభు అంటున్నాడు. కానీ ఇజ్రాయేలీయుల విషయంలో ప్రియులారా, ఇర్మియా గ్రంథం 44:10 అంటున్నాడు, వారు మాట వినడం లేదు, వారు ఇంకా లోబడడం లేదు. ఇన్ని పరిస్థితులు ఇలా వచ్చినా కూడా వారు తమను తాము తగ్గించుకోవడం లేదని బాధపడుతున్నాడు. ఇది నన్ను ఒకవేళ మన యొక్క అతిశయాన్ని బట్టి, అహంకారాన్ని బట్టి ఆయన కూడా ఇంకా బాధపడుతూ ఉన్నాడా? దేవుని బిడ్డ, విరిగి నలిగిన మనసుతో మనల్ని మనం తగ్గించుకుందాం. జ్ఞాపకం పెట్టుకోండి, యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించాలనుకున్నటువంటి బిడ్డల యొక్క జీవితంలో ఉండవలసినటువంటి కనీస ధర్మాలు, వాక్యాన్ని వెంబడించే బిడ్డలుగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువుని కేంద్రంగా మన జీవితానికి చేసుకోవాలి. ఫలభరితమైనటువంటి జీవితం, మనం ఫ్రూట్ఫుల్ లైఫ్ ఉండాలి. అలాగే సిలువను మన భుజం మీద ఎత్తుకునేటటువంటి వారంగా, కొన్ని కష్టాలు, కొన్ని శ్రమలు కూడా ప్రభు కొరకు పొందే వాళ్ళంగా మనం ఉండాలి. అలాగే యేసు ప్రభు యొక్క ప్రేమను ఇతరులకు చెప్పే వారంగా మనం ఉండాలి. అలాగే మనము తగ్గించుకునే వారంగా ఉండాలి, హంబుల్ పీపుల్గా ఉండాలి. కనుక దేవుడు అటువంటి కృపను మనకు దయచేయనుగాక. ఎవడు దీనుడై విలిగి నలిగిన హృదయం కలిగిన వాడై ఉంటాడో వాడిని నేను దృష్టించుచున్నాను అంటున్నాడు. తను తాను తగ్గించుకునేవాడు ప్రియులారా హెచ్చింపబడతాడని ప్రభువు చెప్తున్నాడు. మనం తగ్గించుకుందాం, ప్రార్థన చేద్దాం, విశ్వాసంలో ఎదుగుదాం. యేసుక్రీస్తు ప్రభు వారిని మన జీవితానికి మరి కేంద్రంగా చేసుకొని దేవుని యొక్క వాక్యపు వెలుగులో, దేవుని యొక్క వాక్యపు పునాది మీద మనం కట్టబడుతూ మనం ముందుకు సాగి వెళదాం. ప్రభు యొక్క కృప మీకు తోడుగా ఉండునుగాక. బలిపీఠము మీద అగ్నిని ఆరిపోకుండా మనము ఈ లాక్డౌన్ టైమ్స్లో ప్రార్థనా విజ్ఞాపనలతోనూ దేవుని వాక్య ధ్యానంతోనూ ప్రతి కుటుంబం కట్టబడాలి, ప్రతి కుటుంబం వెలిగింపబడాలి, ప్రతి ఒక్క కుటుంబము ఒక జ్యోతి వలె ప్రజ్వరిల్లాలి, దేవుని మహిమ కొరకు ప్రియులారా జీవించాలి. అటువంటి కృప దేవుడు మీకు, నాకు, మనందరికీ దయచేయనుగాక. మా కొరకు మీరు ప్రార్థన చేయండి, మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. మేము కూడా మీ కొరకు ప్రార్థన చేస్తామని ఎష్యూరెన్స్ నేను ఇస్తున్నాను. తప్పక మీ కొరకు ప్రార్థన చేద్దాం. మనందరం కలిసి మన దేశం కొరకు ప్రార్థన చేద్దాం. దేవుని కృప మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేయర్. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నిన్ను వెంబడించేటటువంటి బిడ్డలమైన మేము ఎలా ఉండాలో, ఈ చివరి దినాల్లో ఆత్మను ఎలాగో ఆర్పివేయడానికి అపవాది ఎన్ని పన్నాగాలు పన్నుతున్నాడో,
ఏర్పరచబడిన వారిని సైతం మోసగించాలని, దొంగిలించాలని, మీదపడాలని ఎంతగానో తండ్రి ప్రభువా కలవర పెడుతున్నాడు, కక్ష సాధిస్తున్నాడు, చల్లార్చి వేయడానికి ఎన్నో రకాలైన పన్నాగాలు పన్నుతున్నాడు. సహాయం చేయండి, వివేకమునివ్వండి. పావురముల వలె నిష్కపటలుగాను, పాముల వలె వివేకులుగాను ఈ లోకంలో జీవించడానికి నీ సహాయము, నీ కృప మాకు దయచేయండి. బలిపీఠం మీద అగ్ని మండుచుండవలనని చెప్పిన మాట మీకు గుర్తుపెట్టుకుని నీ సాక్షులుగా ఈ లోకంలో ఎలా ఉండాలో, నీ బిడ్డగా ఉండాలంటే మేము వేటిని ప్రేమించాలో ఈరోజు ఉదయకాలం మాకు తెలియచేసిన విధానం బట్టి నీకు వందనాలు. మా బిడ్డలందరూ కూడా అలా ఉండునట్లు, నేను అలా ఉండునట్లు, మేమందరం అలా ఉండునట్లు మీ సహాయం మాకు దయచేయమని, నువ్వు ప్రారంభించినటువంటి పరిచర్య నాయనా దుష్టుడు దొంగిలించుకున్నట్లు కాపాడమని, ఈ పరిచర్యని అంతకంతకు వృద్ధిపరచమని, అంతకంతకు విస్తరింపచేయమని, వ్యాపింపచేయమని నీ కృపకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ భవిష్యత్ సేవంతటిని కూడా ప్రభావవంతంగా చేయమని, శక్తివంతంగా చేయమని నీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటూ ఓపెన్ డోర్ మినిస్ట్రీస్ పరిచర్యలన్నింటినీ దీవించమని, జెరూసలేం సెంట్రల్ చర్చ్ స్థానిక సంఘాల్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబము, ప్రతి బిడ్డను, అనారోగ్యంగా ఉన్న బిడ్డలను ముఖ్యంగా ముట్టి స్వస్థపరిచి లేవనెత్తమని, వృద్ధులైనటువంటి తల్లులు తండ్రులను మీరు కాపాడమని నీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటూ మీ సహాయముతో మీరే మమ్మల్ని నడిపించమని మా ప్రభువుని, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి స్తుతించి మళ్ళీ ఒకసారి తిరిగి కలుసుకునే వరకు నీ కృపాక్షేమాలు, నీ సమాధానము, నీ నెమ్మది మాకు దయచేసి నడిపించమని యేసు ప్రభువారి నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. God bless you అండి. God bless you. యేసుకే మాతరం, యేసుకే ఈ తరం, యేసుకే మాతరం, యేసుకే ఈ తరం. నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నవాడు, నిన్ను నన్ను నిరతము కాపాడువాడు. నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నవాడు, నిన్ను నన్ను నిరతము కాపాడువాడు. తరములన్నిటను రాజ్యము చేయువాడు, తన రాజ్యములోనికి అందరినీ పిలుచుచున్నాడు. తరములన్నిటను రాజ్యము చేయువాడు, తన రాజ్యములోనికి అందరినీ పిలుచుచున్నాడు. యేసుకే మాతరం, యేసుకే ఈ తరం, యేసుకే మాతరం, యేసుకే ఈ తరం. అద్భుతాలను అడుగుచున్నది ఈ తరం, సూచక క్రియలను చేయమన్నది ఆ తరం. అద్భుతాలను అడుగుచున్నది ఈ తరం, సూచక క్రియలను చేయమన్నది ఆ తరం. యోనాను గూర్చిన క్రియయే తప్ప మరేది లేదని సమాధి గెలిచెను. యోనాను గూర్చిన క్రియయే తప్ప మరేది లేదని సమాధి గెలిచెను. యేసుకే మాతరం, యేసుకే ఈ తరం, యేసుకే మాతరం, యేసుకే ఈ తరం. ఇది విశ్వాసము లేని మూర్ఖతరమని చెప్పాడు, మూర్ఖులకు ఈ తరము నుండి వేరవమన్నాడు. ఇది విశ్వాసము లేని మూర్ఖతరమని చెప్పాడు, మూర్ఖులకు ఈ తరము నుండి వేరవమన్నాడు. నిందారహితముగా పరిశుద్ధముగా నోవాహు వలె జీవించమన్నాడు. నిందారహితముగా పరిశుద్ధముగా నోవాహు వలె జీవించమన్నాడు. యేసుకే మాతరం, యేసుకే ఈ తరం, యేసుకే మాతరం, యేసుకే ఈ తరం. యేసుకే మాతరం, యేసుకే ఈ తరం, యేసుకే మాతరం, యేసుకే ఈ తరం. యేసుకే మాతరం, యేసుకే ఈ తరం, యేసుకే మాతరం.